కీర్తనల గ్రంథము 68వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 68వ అధ్యాయము 34వ వచనం. కీర్తనల గ్రంథము 68వ అధ్యాయము 34వ వచనం చూసుకుందాం. చూడండి, 33, 34. భూరాజ్యములారా, దేవుని గూర్చి పాడుడి, ప్రభువుని గూర్చి కీర్తించుడి. అనాదిగానున్న ఆకాశం వాహన మెక్కువాణిని కీర్తించుడి. ఆయన తన స్వరము వినపడ చేయును, అది బలమైన స్వరము. దేవునికి బలాతిశయము ఆరోపించుడి. మహోన్నతుడైన ఆయన ఇశ్రాయేలు మీద ఏలుచున్నాడు. అంతరిక్షము నా ఆయన బలాతిశయమున్నది. ఇది దేవుని యొక్క ఔన్నత్యాన్ని సూచించేటువంటి ఆరాధన వాక్య భాగం. ఆరాధనలో మనం 2 అంశాలు చూస్తాము. మొదటిది దేవుని యొక్క ఉన్నతమైన స్థితి, దేవుని యొక్క ఔన్నత్యమైన స్థితి చూస్తాము. తర్వాత మనం గమనించేది ఏమిటంటే ఆయన దీనత్వం చూస్తాం. ఇవి 2 కూడా ఆయన ఉన్నతమైన స్థితి, ఆయన యొక్క తగ్గించుకునే స్థితి చూసి ఆయన ఉన్నతుడైన వాడుగా ఉండటం వల్ల ఎందుకు తగ్గించుకున్నాడు అనే దాన్ని బట్టి మనం ఆయన్ని ఘనపరుస్తాం. ఇది మనము ప్రతి ఆదివారం నాడు జ్ఞాపకం పెట్టుకునే అంశం. ఆయన ఉన్నతమైన స్థితి ఏమిటి? మనం కొన్ని సందర్భాల్లో ఆయన యొక్క మహిమను గురించి జ్ఞాపకం చేసుకుంటాము. కొన్ని సందర్భాల్లో ఆయన యొక్క ఆయనకున్నటువంటి ఆ యొక్క ఐశ్వర్యం, గొప్పతనాన్ని గురించి జ్ఞాపకం చేసుకుంటాము. కొన్ని సందర్భాల్లో ఆయన పరిశుద్ధతను జ్ఞాపకం చేసుకుంటూ ఇట్లా ఒక మంచి లక్షణం, ఆయనలో ఉన్నటువంటి గొప్ప లక్షణం జ్ఞాపకం చేసుకుంటాము. తర్వాత ఆయన తను తగ్గించుకున్న విధానం, అంటే తనకు ఉన్నటువంటి స్థితి తగ్గించుకొని ఆయన మన కొరకు ఎందుకు తగ్గించుకున్నాడు అని తర్వాత శిలువ చూస్తాము, శిలువ ధ్యానం చేస్తాము. తర్వాత అప్పుడు మనము దేవుని స్తుతిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం జ్ఞాపకం చేసుకోవాలంటే, ఎవరైనా ఒక గొప్ప వ్యక్తి, ఒక గొప్ప అధికారి మన ఒక గొప్ప రాజకీయ నాయకుడు, అధికారి తను తగ్గించుకొని ఈ మన ఇంటికి వచ్చి పూరి గుడిసెలోకి వచ్చాడు అనుకోండి. అప్పుడు ఆయన ఏమనుకుంటాము? అబ్బా, అంత గొప్ప వ్యక్తి మా దగ్గరకు వచ్చినాడు కదా, ఎంత మంచివాడో మనం అనుకుంటాం. అతడు ఎటు మంచోడో చెడ్డవాడో అది మనసులోనే తెలుసు. కానీ మన దేవుడు ఎటువంటి వాడంటే, అట్లాంటి గొప్ప దేవుడు, రాజులకు రాజును ప్రభువులకు ప్రభువు, ఆకాశ మహాకాశాలు పట్టదాలని దేవుడు, ఇప్పుడు ఆయన గుణలక్షణమేమనగా ఈ వాక్య భాగాలలో 68:34లో ఆయన బలవంతుడైన దేవుడు. ఈజ్ అ పవర్ఫుల్ గాడ్. ఆయన బలవంతుడైన దేవుడు. బలమును గురించి మనం ప్రత్యేకంగా ఫస్ట్లో చూస్తున్నాం. ఆయన తర్వాత రెండవ శిలువను చూసినప్పుడు ఆయన ఎలా బలహీనుడయ్యాడు మన కొరకు. ఎందుకు? ఆయన తన రక్తంలో అంటే శరీరంలో బలహీనుడైనాడు. శరీరంలో బలహీనుడు అంటే ఏంటి? ఆయన అనుభవించిన శ్రమలు. బలవంతుడైనప్పుడు కూడా ఆ శిలువను తాను వద్దనుకునింటే గనక ఎన్నో మంది దేవదూతలు వచ్చి అక్కడ ఆయనను ఘనపరిచేవాళ్ళు, ఆయన కాపాడేవాళ్ళు. కానీ అలా కాదు, ఇక్కడ తాను తగ్గించుకున్న వాడుగా ఉంటున్నాడు మనం చూస్తున్నాం. చూడండి, ఇక్కడ మనం గమనిస్తే ఈ మాట చూస్తే ఏముంది అక్కడండి? ఆయన బలవంతుడైన దేవుడు. అనాదిగా ముఖ్యంగా ప్రభువుని ఎందుకు కీర్తించాలా? ఆదివారం వస్తేనే ప్రతి సంఘంలోనూ, ప్రతి దేవుని యొక్క ఆలయంలో కూడా దేవుని ఘనపరుస్తారు. ఎందుకంటే, అయ్యా, నువ్వంత గొప్ప దేవుడు కదా, నీవంత మహిమగల దేవుడవు, నీవంత శక్తిమంతుడవు, నీవంత పరిశుద్ధుడవు, నీవంత న్యాయవంతుడైన దేవుడు, మా కొరకు అవన్నీ వదులుకొని, నీ మహిమను వదులుకొని, నీ పరిశుద్ధతను కూడా కాకుండా కింద లోకానికి వచ్చావు, మా కొరకు అపరిశుద్ధుడిగా చేయబడ్డావు, మా పాపములన్నీ మీద మోపబడ్డాయి అని మనం దేవుణ్ణి ఆరాధిస్తాం. అది ఆరాధన. కానీ ఆరాధన అంటే మనసు నుండి దేవుని ఆరాధించే భావం కలిగితే ఆరాధన. ఇప్పుడు ప్రభు పట్ల కూడా మనకు ఆరాధన ఎందుకు కలుగుతుందంటే, ఆయన స్వరము వినపడజేయును, అది బలమైన స్వరం. ఆయన స్వరమే బలమైన స్వరం. బలం, దేవుని బలాతిశయాన్ని గురించి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన బలమైనది. మహోన్నతుడైన ఆయన ఇశ్రాయేలు మీద ఏలుచున్నాడు. అంతరిక్షంలో ఆయన బలాతిశయమున్నది. అంతరిక్షంలో ఆయన బలాతిశయమున్నదగా
ఉదాహరణకు ఇప్పుడు మనము ఈనాటి దినాల్లో బాగా గమనిస్తుంటాం, మీరు గూగుల్ చూస్తుంటారు, సునీత విలియమ్స్ అని, అలాగనే ఇంకొక ఆయన విలియం ఒక ఆయన, ఇద్దరు వెళ్ళారు, అంతరిక్షానికి వెళ్ళారు. అక్కడ వెళ్ళారు, అది సుమారుగా 240 కిలోమీటర్లు భూమి నుండి 240 కిలోమీటర్ల పైన ఆకాశంలో ర్యాకెట్లో పోయినారు. మరి ఇంకా తిరిగి రాలే, 8 రోజులే ఉంటారనుకున్నారు, కానీ 8 రోజులు దాటిపోయింది. అంతరిక్షంలో వాళ్ళు ఆ కక్ష దాటి లేకపోతే వెళ్ళిపోతే తర్వాత అక్కడ భూమి ఆకర్షణ శక్తి తగ్గిపోతుంది, అంతరిక్షం పోయే కొద్ది ఆ యొక్క గ్రావిటీ తగ్గిపోతుంది. ఇప్పుడు కేవలం వాళ్ళు సైన్స్ మీద ఆధారపడి 240 కిలోమీటర్ దూరం తర్వాత ఇంకేం చేయలేరు. కానీ ఆకాశం ఎంత దూరం ఉంది? ఆకాశము 3 ఆకాశాలు ఉన్నాయి. ఇటువంటి ఆకాశం పోవాలంటే ఒక చుక్క కూడా ప్రయాణం చేయాలి వాళ్ళు. ఒక చిన్న ఒక అదేది అణువంతా కూడా ప్రయాణం చేయాలి ఆకాశంలో. అటువంటి ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి, ఎన్ని గ్యాలక్సీలు ఉన్నాయి, ఎన్ని రకాల గ్రహాలే, నవగ్రహాలే, మనకు కనపడే గ్రహాలే 9 ఉన్నాయి. కొత్తగా నక్షత్రాలు పుడుతున్నాయి. కొత్తగా మరి ఆకాశంలో ఎన్నో వింతలు, ఎన్నో తెలియనివి కూడా ఉన్నాయి. అటువంటి వాటిని కూడా చేసిన వాడు మన దేవుడు. బలాతిశయం, దేవుని యొక్క బలం చేత, దేవుని యొక్క శక్తి చేత దేవుడు వాటిని నిర్మించాడు. అలాంటి గొప్ప దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి కుమార పరిశుద్ధాత్మలో మరి వారు చేసినటువంటి ఆ కార్యంను, సృష్టి కార్యంను, అది బలంతో చేయబడింది. ఏ మనుషుడైనా కూడా కనీసం ఒక రాయిని, ఒక ఎగ్జాంపుల్ చెప్పేవాడు ఒక దేవుని భక్తుడు చెప్పేవాడంటే, సరే సృష్టికర్త అంత దూరం పోవద్దు, ఆయన సృష్టించినటువంటి ఒక గడ్డి పువ్వు తీసుకో, గడ్డిలో ఒక పువ్వు మొలుస్తుంది పొద్దున్న లేస్తేనే, దాని మీద మంచి అంటే